ప్రకటించడం నాకు ఎంతో ఆనందం. సువార్త ప్రకటించడంలో సంతోషము, ఆనందము ఎలా ఉండాలంటే, పండగ రోజు సంతోషంగా ఉంటారు కొంతమంది. ఆ సంతోషం పండగలో లేదు. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆ సంతోషం ఉంటుంది. అది గమనించండి. ఎప్పుడైనా సరే తెలుసుకోండి, కొన్ని రోజులైనా పర్లేదు. చూడగో, పెద్ద ఆయన బొలోరో వెహికల్లో ఆయన ఏదో ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో, బొలోరో వెహికల్లో వెళ్తూ ఉన్నాడు. నేను ఆ వీడియో చూపిస్తాను మీకు. అక్కడ ఉన్నాడు వెహికల్లో. చూడండి, ఎక్కడి నుంచో వస్తాడు పాపం. ట్రాఫిక్ వల్ల పెద్దయినా 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 నేను సువార్త ప్రకటిస్తాను. నేను మీరు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఎమ్గన్నూరు వెళ్ళాలా? ఎక్కడ దిగుతావు చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే వెళ్తాను, ఆదోళనలోనే ఉంటాను నేను. మిమ్మల్ని చాలా దూరం నుంచి చూస్తూ ఉన్నా. ఇక్కడ మన బ్రిడ్జి కాడ నుంచి చూస్తున్నా. ఇది రైచూరు పోయేటప్పుడు బ్రిడ్జి ఉంది కదా, అక్కడ నుంచి చూస్తున్నాను నేను. మీరు పాపం బొలోరో వెహికల్ వెనక నిలబడి వస్తా ఉన్నారు. ప్రైజ్ లాడగో. దేవుని సువార్త గురించి, అదే విధంగా సువార్త ప్రకటించాలంటే మనం ఆలోచిస్తూ ఉంటాం. పెద్ద ఆయన పెళ్లి గురించి, అలాగే ఎవరో పిలిచిటారు పాపం బొలోరో వెహికల్ లో వస్తున్నాడు చూడండి పెద్ద ఆయన. ఇప్పుడు కాదు, ఇక్కడ వెళ్తున్నావు, అక్కడ దిగి ఎక్కడ వెళ్తావు మరి? బస్ కి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ లో దిగొచ్చు కదా. ఎట్లా బస్ కి వెళ్తావా? మరి బస్ స్టాండ్ లో తిప్పేస్తాను. టిఫిన్ చేసావా? ఓకే. ఎక్కడ మీరు సేవ చేసేది? ఎక్కడ సేవ చేసేది? ఇక్కడ సంతకూరులో. సంతకూరులో పెద్ద ఆయన. మంది దేవురేనా? నాది ఇక్కడ ఆదోనే. సరే సరే. నేను దేవుడిని సువార్త కూడా ప్రకటిస్తుంటాను. సరే, మంచిది. అది ప్రకటించాలి మనము. ప్రకటించకపోతే కొంతమంది ఉంటారు, టైం పాస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది పెద్ద తప్పు. మన పని చేస్తూ దేవుని వాక్యం నాకు పెద్ద అర్హత, నాకు చదువు కూడా లేదు. నేను బైబిల్ మాత్రం చదువుతాను నేను. ఓకే. నాకు చదువు లేదు, జీరో. కాకపోయినా సువార్త ఖచ్చితంగా ప్రకటిస్తాను. కనబడిన వాళ్ళకి మాత్రం మొత్తానికి వదలలేను. అందరికి. అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు సంఘం ఉందా? ఎట్లా మీద నాకు అర్థం కాదు. ఏమన్నా సంఘం ఉందా? సంఘం ఉంది. ఇక్కడ ఉంది, సిఎన్ ప్రార్థన మందిరం ఉంది కదా. ఎక్కడ? సిఎన్ ప్రార్థన మందిరం సాయికల్. ఈ ఊర్లో? అదోను సిఎన్ ప్రార్థన మందిరం తెలుసు నాకు. మరి అక్కడికి వస్తాం మేము. అక్కడ వస్తారు. అయితే మీరు సువార్త కూడా ప్రకటిస్తుంటారు అయితే మొత్తానికి. ఫస్ట్ చూసి నేను పాస్టర్ ఏమనుకున్నాను. పర్లేదు నాన్న. ఇప్పుడు నేను ఒక పాస్టర్ కాదు, మనం ఒక విశ్వాసులకు ఉండకుండా ఆదివారం వచ్చి ఏదో సంఘంలో కనిపించి, న్యూ ఇయర్ కి కనిపించి, క్రిస్మస్ కి కనిపించి ఏదో పారిపోయే వారికి కాకుండా బ్రతుకున్న వారికి సువార్త ప్రకటిస్తాం. ఎందుకంటే నాకు ఎక్కడెక్కడ పోయి నేను పుస్తకాన్ని నా సాక్షి చాలా చాలా కథ ఉంది. ఖచ్చితంగా పెద్ద ఆయన. ఇప్పుడు నేను ఎట్లా కానీ ప్రకటించకుండా నేను దేవుని గురించి మాత్రం. ఇది వాక్యం ఎక్కడ అంటే హైదరాబాద్ లో విన్నాను. ఒక సేవకుడు చెప్పినాడు. ఓకే. ఏమని చెప్పినాడంటే, ఏజ్కి 33:8 దుర్మార్గం చెప్పి నీ వంతన్నాడు. చెప్పకపోతే నీది కష్టం అన్నాడు. అదే కదా చెప్పండి. మరి చెప్పే మనము సువార్త ప్రకటించకపోతే కూడా మనకు శ్రమ. అదే కదా వచ్చింది. మన పని చేస్తూ 1 కొరింథీయులు 9:16 ఉంది ఇది మాట. అయితే సువార్త ప్రకటించకపోతే కూడా మనకు శ్రమ. అయితే దాన్ని బట్టి మనం ఏంటంటే సువార్త ప్రకటించాలి. అది మంచిది.
ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటాం అంటే పనులలో అదే కొంతమందికి అవ్వదు. గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు, వాళ్ళకి అవ్వదు. టీచర్లు ఉంటారు, వాళ్ళకి అవ్వదు. వాళ్ళకి అవ్వకపోవడం అనేది తర్వాత విషయము. ఖాళీగుండి ఫోన్లలో రీల్స్ చూసుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఉంటాం కదా, వాళ్ళకేమి సువార్త ప్రకటించి కోట్ల మంది నరకానికి పోతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్నో దాంట్లో కింద పడి సస్తున్నారు. మరి వాళ్ళకి సువార్త ప్రకటించి చిన్న పాంప్లెట్ ఇచ్చి దేవుని గురించి చెప్తే ఎంత మేలు. వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, రేపు వాళ్ళు పరలోకంలో ఉంటారు. 50 మంది మా ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి. నేను పట్ల అక్కడే నేను కౌతలం మాయం పుట్టినలో, కౌతలం తెలుసు కదా, కౌతలం తెలుసు, మా ఏమో పుట్టిన అక్కడే. మా ఫస్ట్ క్లాస్ జనం, మా నాన్న రిజిల్ పోలీసు, మా 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 అన్న పోలీసు, ఒక టీచర్ ఇక్కడే ఉంటాడు, సిఎస్ ఆయన రత్నం సార్ అని తెలిసి ఉంటుంది మీకు. రత్నం సార్ ఇక్కడ ఇల్లు కట్టినారు కదా ఈ బస్ స్టాండ్ వెనకనా? ఏమో నాకంతా ఉన్నాడు. ఆయన చీవు పెట్టింది నాకు దారి ఇదే. మా మేనమామ పొలం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పిల్ల వద్దు, నీవు కూడా వద్దు, నాకున్నాడు ఆయన ఒక ఆయన, ఆయన ఇస్తాడని నాకు నమ్మకం ఉందని ఖచ్చితంగా ఇచ్చినాడు కూడా. అక్కడి నుంచి మా నాన్న రిజర్వ్ పోలీసు, మా నాన్న 8 మంది పిల్లలు మేము. దాంట్లో కూడా అవుకుతావుకున్నారు. మీ ఎట్లా కూడా వస్తే చెప్తే మళ్ళీ మంచిదే. అంతే కదా, మనం చెప్పేది మనతో చెప్పాలి. చెప్పకపోతే మనకు శ్రమ ఉంది మరి, దాని తీర్మానం ఉంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ, కాబట్టి మనం ప్రకటించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా ఊరు నుంచి 50 మంది వస్తారు. నేను కరెంట్ తీసుకుపోయిన వాళ్ళే. పెద్దయినా మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ లైన్ లో ఎప్పుడైనా మీరు ప్రకటించాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను మీకు, నాది నా పాంప్లెట్ ఇస్తాను. ఇది ఆ పాంప్లెట్ పెట్టుకో, నాకు ఫోన్ చేయి, ఖచ్చితంగా నేను మీ ఊరు కూడా వస్తాను. సరే. ఇది నా నెంబర్ కింద ఉంటుంది, ఇక్కడ ఉంది నా నెంబర్. అదే సరే. నాది ఛానల్ కూడా ఉంది, గాడ్ అమేజింగ్ వే అని. నేను వీడియోస్ కూడా అందులో పెడుతూ ఉంటాను, అనేకులు మారాలా, అనేకులు తెలుసుకోవాలని. మీరు ఎప్పుడైనా సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు కూడా మీ ఊర్లో ఉంటే పిలిచండి, ఖచ్చితంగా అన్ని ఊర్లో తిరుగుదాం, అన్ని ఊర్లలో ప్రకటిస్తాం. సరే ఖచ్చితంగా. ఇది మంచి పని. నేను వ్యవసాయం చేస్తుంటే ఎద్దులు ఉండవి. ఓకే.